ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి అంతకుముందు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు. ఎందుకంటే అంతకుముందే 2 జర్నీలను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది ఆ విమానం. ఫ్లైట్ టేకాఫ్ లో కూడా ఎలాంటి సమస్య తలెత్తలేదు. అయితే విమానం గాల్లోకి ఎగిరిన 30 సెకండ్లలోనే పరిస్థితి మొత్తం మారిపోయింది. ఊహించని విధంగా ప్రమాదానికి గురైంది. ఇందుకు ఆ సమయంలో ఏం జరిగి ఉంటుంది, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, ఫ్లైట్ బిజీ షెడ్యూల్ కారణంగా ఏదైనా కీలకమైన టెస్ట్ స్కిప్ చేశారా, అలాగే జరిగే అవకాశం ఉందా? విమానం టేకాఫ్ అవడానికి ముందు పదుల సంఖ్యలో టెస్టులు జరిగినా కూడా అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం ఎలా జరిగింది? సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా? ఇదే అంశంపై గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డితో మాట్లాడింది టీవీ9. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించాకే ఏ విమానమైనా గాల్లోకి ఎగురుతుందని, దీనిపై అధికారులు గాని పైలట్లు గాని రాజీపడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు లక్ష్మీకాంత్ రెడ్డి. ఒక ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది అంటే దానికి అన్ని చెక్స్ యాజ్ పర్ ప్రొసీజర్స్ చెక్స్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటే తప్ప ఆ ఫ్లైట్ని రిలీజ్ చేయరు. ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా ఫ్లైట్ని వెంటనే అక్కడితో ఆపేసి డిలే చేసి కానీ మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్లో పంపిస్తారు. కానీ రిస్క్ ముందే తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఫ్లైట్ని అలౌ చేయరు. ఈ ఫ్లైట్ సేఫ్టీ పరంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ రోల్ అయితే ఉండదండి. దీంట్లో ఎంటైర్ రోల్ ఈజ్ విత్ DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. దే ఆర్ అన్ ఇండిపెండెంట్ రెగ్యులేటరీ ఏజెన్సీ. They are under Ministry of Civil Aviation directly. So they will strictly follow the procedures and the airlines have to must అంటే ఆ ఎయిర్లైన్ ఎటువంటిదైనా కూడా ఆ స్టాండర్డ్స్ ఉంటేనే వాళ్ళ ఎయిర్లైన్ స్టార్ట్ చేయగలరు, వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు. అలా అంటే ఇబ్బడిగా ఫ్లైట్స్ వస్తున్నాయి, స్టాండర్డ్స్ ఏమైనా తగ్గుతాయంటే అలాంటిది ఏమి ఉండదండి. 2 ఇంజన్లు ఫెయిల్ కావడంతోనే సెకండ్ల వ్యవధిలోనే విమానం కూలిపోయి ఉండొచ్చంటున్నారు ఏవియేషన్ రంగ నిపుణులు. ఇంజన్లకు ఫ్యూయల్ సప్లై సిస్టమ్ డ్యామేజ్ అయి ఉండడం వల్లే సమస్య తలెత్తి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లైట్ మాత్రము 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి కనుక దానికి ఏమనుకుంటున్నానంటే 2 ఇంజన్లు సాధారణంగా ఎప్పుడు ఫెయిల్ కావు. ఏదో ఫెయిల్ అయితే సిస్టమ్స్ ఫెయిల్ అయితే, లేకపోతే ఒక ఇంజన్ ఫెయిల్ అవుతుంది అట్లా. కానీ 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి అంటే దానికి ఫ్యూయల్ సప్లై పోలేదు. దాని కొరకు ఫ్యూయల్ కంటామినేషన్ కావచ్చు, లేకపోతే ఫ్యూయల్ లైన్స్ ఏదైనా డ్యామేజ్ కావచ్చు, ఫ్యూయల్కు పోయే సిస్టమ్ ఏదైనా ఫెయిల్ కావచ్చు అని అదొకటే మేము అనుకుంటున్నాం అన్నమాట. ఇది అన్నీ ఊహానే. మనం కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి చెప్పుకోదాం. విమానం గాల్లోకి ఎగిరిన 40 సెకండ్లలోపే క్రాష్ కావడం అత్యంత అరుదు అంటున్నారు నిపుణులు. అహ్మదాబాద్ లో కూలిపోయిన విమానం ఎగరడానికి కావాల్సిన లిఫ్ట్ అందుకోలేకపోవడం కూడా ప్రమాదానికి కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాట్లు, ఫ్లాప్లు సరైన స్థితిలో ఉంటేనే విమానానికి పైకెగిరే లిఫ్ట్ లభిస్తుందని, ఈ ప్రమాదాన్ని గమనిస్తుంటే చివరి క్షణంలో సరిచేయడానికి వీల్లేని సమస్య పైలట్ కు తలెత్తినట్టుగా తెలుస్తోందని చెప్పారు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎదురుగుండా పర్ఫెక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో గాలి వస్తూ ఉంటే అది లిఫ్ట్కి పనిచేస్తుంది. మరి ఎయిర్ కండిషన్స్ ఇలా ఉండి గాలి తాకిడి అదే టైంలో సరైన ఆల్టిట్యూడ్ లేకుండా టర్నింగ్ కనుక తీసుకుంటా ఉంటా, అప్పుడు కనుక ఎయిర్ క్రాస్గా బాడీ కింద నుంచి ఫ్యూజిలేజ్ కింద నుంచి రష్ అవుతూ ఉంటే దానికి మళ్ళీ అలా వెళ్తున్న గాలికి ఈ అండర్ క్యారేజ్, ఆ ల్యాండింగ్ గేర్స్ అవన్నీ ఏంటంటే చాలా పెద్ద పెద్ద టైర్లును చాలా భారీగా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే స్మూత్గా వెళ్తున్న గాలిని అడ్డుకోవటం వలన మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ అంతా కూడా ఒక రకమైన కుదుపులకి ఆ బ్యాలెన్సింగ్ అనేది పోతుంది. టేకాఫ్ అయిన సెకండ్ల వ్యవధిలోనే సమస్య తలెత్తడం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండొచ్చని చెప్పారు రిటైర్డ్ ఎయిర్ కమాండర్ ఈవి మధుసూదన్ రెడ్డి. విమానం కాస్త హైట్ లోకి వెళ్లిన తర్వాత సమస్య వస్తే చక్కదిద్దడానికి అవకాశం ఉంటుందని, కానీ పైలట్ కు ఆ సమయం లేకపోవడం వల్లే ఈ దుర్ఘటనకు కారణమై ఉండొచ్చని విశ్లేషించారు. It appears that takeoff work everything was normal. After takeoff, when they probably wanted to put the wheels up, పైకి వెళ్ళుండకపోవచ్చు. ఓకే, దాన్ని వెళ్ళుండకపోతే ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అవ్వదు అన్లెస్ అంటిల్ దేర్ ఇస్ అ పవర్ లాస్. దర్ ఆర్ 2 engines which are carrying the aircraft forward. అందులో సిస్టమ్ యాక్చువల్లీ ద హోల్ సిస్టమ్ ఇస్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే, ఈవెన్ ఇఫ్ 1 engine ఫెయిల్ అయిపోయినా కూడా అనదర్ ఎంజిన్తో యూ కెన్ కంటిన్యూ ఫ్లయింగ్. వెళ్ళి మళ్ళీ యూ కెన్ మేడే డిక్లేర్ చేసి యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ ల్యాండ్. విమానంలో ఏ సమస్య లేకపోవడం వల్లే సాఫీగా టేకాఫ్ అయిందని, కొద్ది క్షణాల్లోనే పరిస్థితి తలకిందులవడం వల్లే పైలట్ మేడే కాలిచ్చి ఉంటారని అభిప్రాయపడ్డారు మాజీ పైలట్ బాబీ. ప్రమాదానికి గురైన విమానానికి సాంకేతిక సమస్యలు ఉన్నట్టు కూడా ముందు ప్రయాణాల్లో రికార్డ్ కాలేదని గుర్తు చేశారు. ఆ మేడే అంటే ఇమీడియట్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్.
దానికోసమే టేక్ ఆఫ్ కాగానే పైలట్ మేడే అని చెప్పిండు, కానీ బై ద టైం ఏటీసీ దానికి రెస్పాండ్ కాకముందే ఎయిర్క్రాఫ్ట్ వాస్ క్రాష్డ్. ఇట్ హ్యాస్ లాస్ట్ దిస్ ఆల్టిట్యూడ్ అనమాట, ఆల్టిట్యూడ్. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇది మేడే అనేది ఓన్లీ లాస్ట్ మినిట్లో చెప్తారు. సో క్యాప్టెన్ వాజ్ హెల్ప్లెస్. ప్రమాదంపై పలు వాదనల్ని వినిపిస్తున్నారు ఏవియేషన్ రంగ నిపుణులు. మరోవైపు విమాన ప్రమాదంలో ఇప్పటికే దర్యాప్తు వేగవంతమైంది. ఎయిర్ ఇండియా విమానం శిథిలాల నుంచి బ్లాక్ బాక్స్ తో పాటు డిజిటల్ వీడియో రికార్డర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని డీకోడ్ చేస్తే ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.